హలో నిత్య, ఎంతసేపు? షో టైం అయిపోతుంది. 15 minutes నుంచి ఇదే చెప్తున్నావు నిత్య. ఛా, సారీ. ఏయ్ జరగవు. ఎందుకు నా మీద కోపం వాడి మీద చూపిస్తున్నావు? సారీ చెప్పాను వరుణ్, ఇంకెందుకు అలా ఉన్నావు? నన్ను కొంచెంసేపు వదిలే నిత్య ప్లీజ్. ఏదో 15 minutes లేట్ అయింది, దానికి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఓవర్ యాక్షనా? 15 minutes నిత్య. 15 minutes మూవీలో ఏం జరిగిందో నీకు తెలుసా? అసలు మూవీ మొత్తం చూసిన ఫీలింగ్ అయినా ఉందా? అయినా నేను నీకు ముందే చెప్పాను నువ్వు టైంకి వస్తా అంటే నేను టికెట్స్ బుక్ చేస్తానని. అప్పుడేమో టైంకి వస్తా అది ఇది అన్నావు, ఇప్పుడేమో 15 minutes లేట్ వచ్చావు. నేనేమైనా కావాలని చేశానా వరుణ్? ఆ మేనేజర్ గాడు లాస్ట్ మినిట్లో వర్క్ అసైన్ చేశాడు. అది చేయకుండా మూవీకి వెళ్ళాలని చెప్పి రమ్మంటావా? ప్రతిసారి నేనే లేట్ చేస్తున్నట్టు మాట్లాడకు. నువ్వు కూడా చాలాసార్లు నన్ను క్యాఫేలో వెయిట్ చేపించావు. కెఫేకి లేట్ రావడం, సినిమాకి లేట్ రావడం ఒకటేనా? అసలు కంపేర్ చేసే దాంట్లో పాయింటే లేదు. నాకు రెండు ఒకటే. నాకు కాదు. అయినా కెఫేకి లేట్ వస్తే పోయేదేమి లేదు. మూవీ కంటూ సర్టన్ టైమింగ్స్ ఉంటాయి. అయినా ఫస్ట్ సర్టిఫికేట్ నుంచి ప్రతి ఫ్రేమ్ చూడాలంతే. అలా అయితే నువ్వే వెళ్ళిపోవాల్సింది, నేను క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేదాన్ని. వావ్, నైస్ సొల్యూషన్. యాక్చువల్లీ నెక్స్ట్ టైం నుంచి ఇదే చేద్దాం, మనం సపరేట్గానే వెళ్దాం. సరే సరే. తినడానికి ఎక్కడికైనా వెళ్దామా? నాకు ఆకలిగా లేదు. కానీ నాకుంది. అలా అయితే నువ్వే డిసైడ్ చేసుకో ఎక్కడికి వెళ్ళాలో. అబ్బో, ఐస్ క్రీమ్ తిందామా? నీ ఇష్టం. ఎక్కడ తిందాం? క్రీమ్ స్టోన్. దీనికైతే ఇమీడియట్గా ఆన్సర్ వచ్చిందే, ఉండాల్సిందానివే.